మొన్న కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి పని ఐవైసీ కార్యకర్తలనే పేరుతో కాంగ్రెస్ వాళ్ళు చొక్కాలు విప్పి మరి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో రాద్ధాంతం చేస్తే అక్కడ ప్రజలే వాళ్ళని తరిమేశారు. ఆ తర్వాత దీని మీద అనేక మంది జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా స్పందించారు. అటు కేటీఆర్ స్పందించాడు, ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించాడు. ఇలాంటివి అంతర్జాతీయ వేదికల మీద ఇలాంటి పనులు చేయడం అనేది సిగ్గుమాలిన పని, సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. యావత్ దేశం చూసింది, అది సిగ్గుపడేటటువంటి పరిస్థితి. ఎవరైనా రాజకీయాలు చేయొచ్చు, కానీ ఇలాంటి విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు ఇలాంటి వేదికల్ని ఎంచుకోకూడదు. ఎక్కడ రాజకీయాలు చేయాలో తెలుసుకోవాలన్న విధంగా ఆయన ట్వీట్ చేశారు. అలాగే మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. దీని గురించి కాంగ్రెస్ వాళ్ళు మండిపడిపోతున్నారు. వైఎస్ఆర్కి తలవంపులు తేవద్దు, మీ నాన్నగారు వీళ్ళందరికీ వ్యతిరేకంగా పోరాడారు, ఈ మత శక్తులన్నింటికి. అలాంటి వ్యక్తి కడుపును పుట్టావు నువ్వు, అలాంటి వ్యక్తికి నువ్వు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు, కానీ తలవంపులు తీసుకురావద్దని కాంగ్రెస్ అంటుంది. మరి ఈ కాంగ్రెస్కి దేశం తలవంపులు తీసుకొస్తే పర్వాలేదా? దేశం పరువు పోయినా పర్వాలేదా? అంతర్జాతీయ వేదిక అది, ప్రపంచ దేశాధినేతలు అందరూ కూడా వస్తున్నారు. జాతీయ వేదిక ఏం కాదు అది, మన దేశం యొక్క స్థితిగతులు తెలిపేటటువంటి ఒక వేదిక. రేపు ఎంతో మంది వేల మందికి ఉద్యోగాలు రావడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి ఒక మంచి వేదిక అది. అలాంటి ఒక సమ్మిట్లో మీరు ఇలాంటి పనికిరాని పనులు చేయడం వల్ల ప్రజలే అక్కడ తరిమేశారు. జగన్మోహన్ రెడ్డిని నేను చాలా విషయాల్లో విమర్శిస్తాను, వ్యతిరేకిస్తాను, చాలా విషయాలు. కానీ ఈ విషయంలో మాత్రం ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒక మంచి పని చేసినప్పుడు ఎవరమైనా సరే మాట్లాడాల్సిందే. ఇప్పుడు వైఎస్ఆర్కి ఈయన తలవంపులు చేసాడా తీసుకురాలేదా పక్కన పెడితే, కాంగ్రెస్ వాళ్ళు దేశానికే తలవంపులు తీసుకురావచ్చు. దేశం పరువుని ఎంత వీలైతే అంత తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ బయటికి వెళ్ళి ఎంతో మందిని కలుస్తాడు, భారతదేశ వ్యతిరేకుల్ని ఎంతో మందిని. పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి, చైనా గురించి, అమెరికా గురించి మంచిగా మాట్లాడతాడు, తప్పేమీ కాదు అనుకుందాం. కానీ ఇక్కడ భారతదేశాన్ని వ్యతిరేకిస్తారు. నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తే బాగుంది, బీజేపీని వ్యతిరేకిస్తే బాగుండదు. కానీ బయటికి వెళ్ళాక కూడా అంతర్జాతీయ మీడియాతో కూడా భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఇతన్ని ఈ దేశంలో పుట్టిన వ్యక్తిగా ఎలాగా మనం భావిస్తాం? ఎట్లేయో లేకపోతే పాకిస్తాన్లో, లేకపోతే ఆస్ట్రేలియాలోనో, అమెరికాలోనో జన్మించిన వ్యక్తిగా మనం ఇది చేయాలి. అలాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి దేశభక్తినే ప్రదర్శిస్తారు. ఎందుకంటే ఎవరం ఏ దేశంలో బ్రతికితే ఆ దేశం గురించి గొప్పగా చెప్పాలి, గొప్పగా ఆలోచించాలి. ఈరోజు భారతీయులు అమెరికాలో బ్రతుకుతున్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, వాళ్ళందరూ అమెరికా గురించి తప్పుగా మాట్లాడరు. వాళ్ళందరూ దేశాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు అమెరికాని ప్రేమిస్తారు, అమెరికాని ఒక్క మాట అన్నా సరే ఊరుకోరు. ఎందుకు? వాళ్ళకి అన్నం పెడుతుంది, అది తల్లి లాంటిది. అది ఎవరమైనా సరే ఒప్పుకోవలసిందే. అలాగే నువ్వు భారత్లో బ్రతుకుతున్నావు, నిన్ను భారత్ గత 60 సంవత్సరాలుగా నెత్తిన పెట్టుకుంది. అలాంటి భారత్ని నువ్వు ఎలా విమర్శించాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు మన దేశానికి పట్టిన ఒక శని దరిద్రం.